చాలా బ్యూటిఫుల్ ఉంది కదా స్టీమ్ బాయిలర్ ఆ రోజుల్లో. జస్ట్ పవర్ వల్ల కట్టని జస్ట్ నార్మల్ ట్రాలీస్ ఉంటాయి కదా. రివెట్ హోల్ పంచింగ్ మిషన్, సానపట్టు యంత్రం, 1863. ఇది వచ్చి ఎయిర్ కంప్రెసర్. సివిల్ ఇంజనీర్స్ బాగా ఐడియా ఉంటుంది. మోడల్ ఆఫ్ బ్యారేజ్. లెట్స్ సీ ఫర్దర్. గ్రైండర్ ఆ రోజుల్లో ఎలా. సానపట్టు యంత్రం వచ్చి 1863 సంవత్సరంలోనే గ్రైండరు అంటే పనిముట్లు సానపట్టిన యంత్రం అనమాట. పనిముట్లని ఎగ్జాక్ట్గా తెలీదు, చూడండి మీకు ఐడియా వస్తుందంటే. ఒక రకమైన గ్రైండింగ్ మిషన్ ఆ రోజుల్లో. బ్యారేజ్ కట్టడానికి ఏదైనా టూల్స్ కోసం మేబీ యూజ్ చేసి ఉండొచ్చు. అంత క్లియర్గా ఏమీ అర్థం కావట్లేదు. ఓకే, రివెట్ హోల్ పంచింగ్ మిషన్ అంటే తెలియదు మనకు కూడా. లెట్స్ ఫిగర్ అవుట్ వాట్ ఇట్ ఇస్. అసలు ఏంటో చూద్దాం. అసలు ఇది వచ్చి దీని పేరు వచ్చి రివెట్ హోల్ పంచింగ్ మిషన్. ఆ రోజుల్లో ఆనకట్ట తలుపులకు రివెట్లు వేయటకు, అంటే మేబీ ఫిక్సింగ్ అనమాట. రివెట్స్ ఫిక్స్ చేసే మిషన్. స్టీమ్ బాయిలర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా స్టీమ్ బాయిలర్ ఆ రోజుల్లో. జస్ట్ పవర్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు స్టీమ్ ఇంజన్స్కి స్టీమ్ కావాలి కదా. ఆ రోజుల్లో ఎలా చేసేవారని ఒక మోడల్ పెట్టారు ఇక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది ఇది. మెకానికల్ ఐరన్ కార్ట్ అనమాట, అంటే మెకానికల్ ట్రాలీ అనమాట. జస్ట్ నార్మల్ ట్రాలీస్ ఉంటాయి కదా, అలా ఆ రోజుల్లో ఇలా ఇది యూజ్ చేసేవాళ్ళు అంట. బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. లెట్స్ ఎక్స్ప్లోర్ ఫర్దర్. ఇక్కడ డ్యామ్స్ యొక్క రెప్లికాస్ కూడా పెట్టారు. ఏ డ్యామ్ ఎలా వస్తుందని మీకు ఎలా ఉంటుందని జస్ట్ డెమోస్ చూపిస్తాను అంతే. మీకు అందులో చాలామంది తెలిసే ఉంటుంది బ్యారేజెస్ ఎలా ఉంటాయో. వల్లకట్టని గోదావరి డిస్ట్రిక్ట్స్లో బాగా ఫేమస్ అనమాట. ఇది వచ్చి రోడ్ క్రాస్ చేయడానికి బ్రిడ్జెస్ ఎలా ఉంటే ఆ రోజుల్లో ఇది యూజ్ చేసేవాళ్ళు అనమాట. దీని మీద వెహికల్స్ అన్నీ తీసుకెళ్ళచ్చు. స్మాల్ కెనాల్ సిస్టమ్స్కి ఇలాంటి చిన్న తరహా, అంటే విలేజెస్లో చిన్న చిన్న పంట కాలువలకి యూజ్ చేస్తారనమాట. మామూలుగా విలేజెస్లో తెలుసు, ఏమీ తెలుస్తాయి. బల్క్ సిమెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆ రోజు ఎలా ఉందని ఒక ఒకటి మనకు తెలియదు దీని గురించి. రేడియల్ గేట్ మేబీ సివిల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు బాగా అర్థమవుతాయి వీటి గురించి. పెట్టారు తాండవ ఆక్విడక్. వుడెన్ ఆ రోజుల్లో వుడెన్ మోడల్స్ పెట్టేవాళ్ళు కదా బెస్ట్. సో we as a human serve so much, right? So మోడల్ అయితే ఉంది ఇక్కడ. సార్ మోడల్ ఆఫ్ బ్యారేజ్. మోడల్ అంటే బ్యారేజ్ని ఎలాగెలా కట్టారని ఐడియా రావడం కోసం